మార్కెట్ పోటీలో నిలవాలంటే ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాల్సిందే. తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రికల్ వెహికల్స్ కంపెనీ మైలేజీ విషయంలో సంచలనానికి తెరతీసింది. కేవలం 15 నిమిషాల ఛార్జింగ్తో 500 కిలోమీటర్లు వెళ్లేట్టు టెక్నాలజీని ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. అయితే ఈవీలకు ఛార్జింగ్ ఓ పెద్ద సమస్యగా మారింది. ఇందుకోసం చైనీస్ ఆటోమేకర్ గిలీ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాండ్ జీకర్ అనే సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ టెక్నాలజీతో కేవలం 15 నిమిషాల ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కొత్త ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ను విద్యుత్ వాహన రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. జెజియాంగ్ ప్రావిన్స్లోని గిలీ హోల్డింగ్ గ్రూపుకు చెందిన బ్యాటరీ ప్లాంట్లో జీకర్ ఈ వినూత్న సాంకేతికతను ఆవిష్కరించింది. వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యానికి జీకర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలే అత్యంత కీలకం. ఈ బ్యాటరీలను ఉపయోగించడం ద్వారా అత్యంత పోటీ మార్కెట్లో క్లిష్టమైన ఎలక్ట్రిక్ వాహనాలు భాగాల కోసం బాహ్య సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించాలని జీకర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బ్రాండ్ నుంచి రాబోయే 007 సెడాన్ ఈ బ్యాటరీలను కలిగి ఉన్న మొదటి మోడల్ కానుంది. ఇది 15 నిమిషాల్లో 500 కిలోమీటర్లు డ్రైవింగ్ పరిధిని ఎనేబుల్ చేసే వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ 800 వోల్టేజ్ స్థాయిలో పనిచేస్తోంది. జీకర్ టెక్నాలజీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలకు ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ చేసుకునే సమయం కూడా ఎంతో సేవ్ అవుతోంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ చైనాలో అందుబాటులోకి వచ్చింది. వేగంగా ఫాస్ట్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీ భారత్లో ప్రస్తుతానికి అందుబాటులోనే లేదు. ప్రస్తుతం ఉన్న కంపెనీలు బ్యాటరీని 20 నుంచి 30 నిమిషాల్లో 0 నుంచి 80% వరకు ఛార్జ్ చేస్తాయి. కాగా ఫాస్ట్ ఛార్జింగ్తోనే పదే పదే ఛార్జ్ చేయటం వల్ల బ్యాటరీలు త్వరగా పాడైపోతాయని అంటున్నారు. లేదా బ్యాటరీల్లోకి కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.